ఫ్యూచర్ సిటీకి లేఅవుట్ అట రెడీ చేస్తున్న సింగపూర్ కన్సల్టెన్సీ కంపెనీ 15,000 ఎకరాల్లో ఏ వింగ్ ఎంత విస్తీర్ణంలో చేపట్టాలని దానిపై డిపిఆర్, మరో 15,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ కి ప్లాన్, గ్లోబల్ టెండర్లతోనే ముందుకు వెళ్ళేలా ప్రపోజల్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీలో దయచేసి ఇంకో 50 సంవత్సరాలు అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, డ్రైనేజ్ లీక్ కాకుండా, మరి ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా మీరు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి. కానీ గతంలో కేసీఆర్ పాలనలో కానీ, చంద్రబాబు పాలనలో కానీ, రాజశేఖర పాలనలో కానీ ఏం జరిగింది అంటే సిటీని మెల్లమెల్ల డెవలప్ చేశారు. కానీ ఏం చేశారు, ఆ డెవలప్ చేసే దానిలో అసలు భవిష్యత్తును ఆలోచించలే. ఇప్పుడు ఏ విధంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ కొంతమంది వ్యాపారవేత్తలు ఏం చేస్తారు అంటే గేటెడ్ కమ్యూనిటీలో కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్స్ తీసుకున్నారు, కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు తీసుకున్నారు. సో విషయం ఏంటంటే ఆ ఒక్కటే ఆ విల్లా కమ్యూనిటీ అంటే గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 1000 మంది ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ఆ 1000 మంది ఒకటే దగ్గర ఉండడం కావచ్చు, వాళ్ళ నీటి వసతి విషయంలో కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కానీ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. రెండోది అక్కడ 40 ఫీట్ రోడ్డు వేస్తూ ఉంటారు. అసలు అంత పెద్ద కమ్యూనిటీకి 40 ఫీట్ రోడ్డు సరిపోదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు గ్రౌండ్లో వాళ్ళు కారు పార్క్ ఇస్తారు, వాళ్ళు కిందికి వెళ్ళి కారు బయటికి తీసుకురావడానికి దాదాపు అరగంట సమయం పడుతూ ఉంటుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ విల్లా కమిటీలో కూడా ఒక కారు లోపల వాళ్ళన్నా, ఒక కారు బయటికి రావాలన్నా, ఒక్కొక్క కారు లోపల వల్ల ½ అవర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో అది ఎందుకు, భవిష్యత్తును ఆలోచించకపోవడం వల్ల, ఈ పాలకులు ఎవరైతే దూరదృష్టి లేకపోవడం వల్ల, ఇప్పుడున్నటువంటి ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా, వాళ్ళకి ఎంతెంత కమిషన్ల దృష్ట్యా ఈరోజు ఎక్కడికక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేకుండా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, నేను రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్తున్నాను, మీరు రాబోయే 30 నుంచి 50 ఏండ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆ సిటీని డిజైన్ చేయండి. రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణం కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, రకరకాల ఫెసిలిటీస్ దృష్ట్యా మీరు ఖచ్చితంగా ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తే మీకు ఒక విజన్ ఉన్నట్టు. లేదంటే మాత్రం మీరు కేవలం పైసల గురించే, ఆర్థిక అంశాల గురించి మాత్రమే ఈ సిటీ నిర్మిస్తున్నట్టుగా మేము భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.